తిరుపతిలోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఏర్పేడు మండలం పరమాళ్లపల్లి వద్ద 3 చెరువులకు గండ్లు పట్టడంతో సమీపంలోని గ్రామాలన్నీ జలదిగ్బంధమయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ వర్షం దంచి కొడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తిరుమలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 2008 తర్వాత అత్యధికంగా 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో తిరుమలలోని జలాశయాలన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. ఇంకా వర్షాలు నిరంతరంగా కురుస్తూనే ఉండటంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో వచ్చే 2 సంవత్సరాల పాటు నీటి కొరత ఉండదనే అంటున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన మంత్రి పాప వినాశం, ఆకాశగంగా, గోగర్భం జలాశయాలను పరిశీలించారు. ప్రతి జలాశయం వద్ద గంగా హారతినిచ్చారు. 2008 తర్వాత ఇప్పుడు అతి ఎక్కువ వర్షపాతం నమోదవటం, వాళ్ళ 5 డ్యాములు పాపనాశంతో కలిపి 5 డ్యాములు కూడా పూర్తి స్థాయిలో నిండటం, ఎక్సెస్ వాటర్, సర్ప్లస్ వాటర్ని బయటికి డిశ్చార్జ్ ఇచ్చే పరిస్థితి ఉత్పన్నం కావటం జరిగింది. సుమారుగా 2 సంవత్సరాల పాటు ఈ పైన తిరుమలకి ఇబ్బంది లేని నీటి సామర్థ్యంతో నిల్వ ఉండటం జరిగింది.